హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనము ఈరోజు వీడియోలో వచ్చేసి 8th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి పొలిటికల్ లైఫ్ అనేటువంటి ఒక టెక్స్ట్ బుక్ అయితే ఉంది మనకు. మరి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టోటల్ ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి క్విక్ రివిజన్ కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడవచ్చు. కాబట్టి ఇయర్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 1919 మార్చ్ 10. మరి ఆ రోజున మనకు రౌలత్ చట్టం అనేది చేయడం జరిగింది. అయితే రౌలత్ చట్టం అనేది చాలా అన్యాయంగా ఉందని చెప్పేసి మన వాళ్ళు అనేక నిరసనలు చేసినారు. అయితే ఇద్దరు డాక్టర్స్ని మరి జైల్లో ఉంచడం వల్ల దానికి నిరసనగా ఏం చేస్తారు, అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో మరి అంతా ఒక బహిరంగ సభ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఆ టైంలోనే ఆ పార్క్లోకి జనరల్ ఓడయ్యర్ మరియు సైనికులను తీసుకొని వచ్చి పార్క్లో ఒక ఏమంటారు బయటికి వెళ్ళేటువంటి ఒక ఓపెన్ గేట్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేసేసి భయంకరమైనటువంటి కాల్పులు అనేవి జరుగుతుంది కదా. ఆ టైంలో జలియన్ వాలాబాగ్ ఆ పార్క్లో చాలామంది చనిపోవడం జరుగుతుంది. సో ఎందుకు ఈ జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది అంటే మనకు రౌలత్ చట్టం అనేది భారతదేశంలో అమలు చేయడం వల్ల. కాబట్టి 1919 మార్చ్ 10 రౌలత్ చట్టం. నెక్స్ట్ 1870లో దేశద్రోహ చట్టం అనేది మనకు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2005 కంటే ముందు ఇక్కడ ఇంకొన్ని చూద్దాం. 1999 ఇక్కడ లాయర్స్ కలెక్టివ్ సంస్థ గృహహింస చట్టానికి ముసాయిదాను రూపొందించడం జరిగింది. మరి ఈ ముసాయిదాను 2002లో రాజ్యసభకు సమర్పించడం వల్ల ఆ రాజ్యసభ అక్కడ ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2005లో గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం అనేది రాష్ట్రపతి చేత ఆమోదం పొందడం జరిగింది. 2006 నుంచి ఇది అమలులోకి రావడం జరిగింది. కాబట్టి గృహహింస చట్టానికి సంబంధించినటువంటి ఇయర్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ 2005 వచ్చేసి హిందూ వారసత్వ చట్టం. హిందూ వారసత్వ చట్టం కూడా మనకు 2005లో రావడం జరిగింది. నెక్స్ట్ 1955 డిసెంబర్ 1 మరి రోసా పార్క్ అనే ఆఫ్రికన్ మహిళ ఒక శ్వేత జాతీయుడికి సీటు ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. మరి ఈ ఇన్సిడెంట్ వల్ల దాని తర్వాత ఏమవుతుంది అంటే యుఎస్ఏలో 1964లో పౌర హక్కుల చట్టం అనేది ఏర్పడింది. పౌరులందరూ సమానమే, వారికి అందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్పేసి 1964లో పౌర హక్కుల చట్టం అనేది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ మరి భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు 1950 జనవరి 28న సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు కావడం జరిగింది. జనరల్గా ఏంది త్రూ ఆప్షన్స్ ఒకవేళ ఇచ్చినప్పుడు జనరల్గా ఒకవేళ 1950 జనవరి 26 ఇస్తే 28 ఇవ్వకుండా 26 ఇస్తే అది కూడా కరెక్ట్ అవుతుంది. బట్ అఫీషియల్గా సుప్రీంకోర్టు స్టార్ట్ అయింది మాత్రం జనవరి 28 అనమాట. ఓకే, నెక్స్ట్ చూసి మనకు సుప్రీంకోర్టు కంటే ముందు మరి భారతదేశానికి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందంటే 1937 నుంచి 1949 ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 1958 ఇక్కడ న్యూఢిల్లీ మద్రాస్ రోడ్డులో ఉన్న ప్రస్తుత భవనానికి మార్చడం జరిగింది సుప్రీంకోర్టును అనమాట. సుప్రీంకోర్టును మరి 1958లో మరి ఏం చేశారంటే ప్రజెంట్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఉన్నటువంటి ప్లేస్కి మార్చడం జరిగింది అనమాట. నెక్స్ట్ 1966 ఢిల్లీ హైకోర్టు అనేది ఏర్పాటు చేయబడినటువంటి ఇయర్ అనమాట. నెక్స్ట్ 2019 జనవరి 1 వచ్చేసి ఏపీ హైకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1985లో లక్ష్మణ్ కుమార్ కేసు. ఓకేనా, అయితే ఈ లక్ష్మణ్ కుమార్ కేసు మీద మనం ఒక చిన్న విషయం నేర్చుకోవాలి. లక్ష్మణ్ కుమార్ 1980లో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే కిరోసిన్ అనేది అంటే వాళ్ళ వైఫ్కి చీర నిప్పంటుకోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ ఏం చెప్తారు, లక్ష్మణ్ కుమార్ అని వాళ్ళ అత్తమామలు అంటే వాళ్ళ లక్ష్మణ్ కుమార్ యొక్క అమ్మ నాన్నలు కానీ వీళ్ళందరూ ఏం చెప్తారు, నిప్పు బై మిస్టేక్గా చీరకు అంటుకొని చనిపోవడం జరిగింది అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, 1983లో వీళ్ళని నిర్దోషులుగా ప్రకటించడం జరుగుతుంది. కానీ మహిళా సంఘాలు అనేవి ఒప్పుకోవు. తనని వరకట్న వేధింపుల కోసము, గృహహింస వల్ల ఆమె చనిపోయింది, జస్ట్ చీరకు నిప్పంటుకోవడం వల్ల చనిపోలేదు అని చెప్పేసి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కేసు వేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ కేసు వేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ తగిన విచారణ జరిపినప్పుడు 1985లో మరి వీళ్ళు నిర్దోషులు కాదు దోషులుగా వీళ్ళని ప్రకటించడం జరుగుతుందన్నమాట. కాబట్టి 1985
లో ఈ కేసు అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1980 దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వాణిజ్యం అనేటువంటి యంత్రాంగాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 2001లో రాజస్థాన్, ఒరిస్సాలో కరువు ఆహార కొరత అనేది ఏర్పడింది. నెక్స్ట్ మళ్ళీ 1985 ఇందాక కూడా మనం 1985 డిస్కస్ చేసాం, లక్ష్మణ్ కుమార్ కేసు అని. ఇక్కడ కూడా 1985 అనేటువంటిది డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఓల్గా టెల్లిస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ జీవన భృతిని పొందే హక్కు. ఓకేనా, ఈ కేసు కూడా నడిచిందనమాట. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2014 వీధి వ్యాపారుల చట్టం. ఓకేనా, జీవనోపాధికి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ 1987 మే 22 మీరట్లోని హసింపురాలో హత్య చేయబడిన 43 మంది కుటుంబ సభ్యుల పోరాటం అన్నమాట. ఓకేనా, అయితే ఈ కేసు అనేది ఆల్మోస్ట్ దాదాపు ఒక 30 ఇయర్స్కి కానీ క్లియర్ కాలేదన్నమాట. చూడండి, 1987లో మరి మే 22లో వాళ్ళు ఇక్కడ పోరాటం చేస్తున్నారు. 2002లో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ కోర్టుకు ఈ కేసును మార్చడం జరిగింది. 2007లో మరి కేవలం 3 సాక్షులను మాత్రమే వీళ్ళు విచారించడం జరిగింది. 2018 అక్టోబర్ 31వ తేదీన మరి నిందితులు అనేవాళ్ళు దోషులుగా కోర్టు అనేది నిర్ధారించడం జరిగింది. 1987లో స్టార్ట్ అయిన కేసు 2018కి ఎండ్ అయింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1830 వచ్చేసి జార్ఖండ్ పరిసర ప్రాంతాలలోని ఆదివాసీలు భారతదేశం నుండి ప్రపంచంలోని వివిధ తోటలకు వలస వెళ్ళడం జరిగింది. ఎప్పుడు? 1830. నెక్స్ట్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మరి జనాభాలో ముస్లింల శాతం ఎంత అంటే 14.2%. 2005 మనం ఇందాక 2005 అంగచోట నేర్చుకున్నాం. ఏది? హిందూ వారసత్వ చట్టము, అదేవిధంగా గృహహింస అనేది ఆ చట్టం అనేది ఆమోదం పొందిన తేదీ అని చెప్పేసి. ఇక్కడ జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ. ఓకేనా, జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ ముస్లింల కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ అన్నమాట. అయితే మరి పిల్లలు ఎక్కడ ఎక్కువగా చదువుతున్నారు, విద్యాభ్యాసం ఎక్కడ ఉందంటే 4% మదరసాల్లో ఉన్నారు, 66% గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, 30% ప్రైవేట్ స్కూల్స్లో మరి విద్యను అభ్యసించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1989 వచ్చేసి షెడ్యూల్డ్ తెగల చట్టం, అట్రాసిటీ నిరోధక చట్టం అని కూడా పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ 1993 ప్రభుత్వ మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి, పొడి మురుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టం 1993. నెక్స్ట్ 2003 వచ్చేసి సఫాయి కర్మచారి ఉద్యమం. నెక్స్ట్ 2013 డిసెంబర్ 6 వచ్చేసి మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం పునరావాస చట్టం. ఓకేనా, మనకు ఆల్రెడీ పైన 1993లో ఈ చట్టం చేసినా కూడా అది ఇంకా అక్కడక్క అమల్లో ఉండేది, ఇంకా ఆ చట్టం అనేది పూర్తిగా ఎక్కడ అమలు కాలేదని చెప్పేసి మళ్ళీ చేసినప్పుడు 2013లో దాన్ని పునరావాస చట్టంగా మళ్ళీ మాడిఫై చేసినారనమాట. నెక్స్ట్ 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం. 2002 యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది అనమాట, ప్రతి వ్యక్తి కూడా నీటిని పొందే హక్కును కలిగి ఉన్నాడు అని చెప్పేసి. నెక్స్ట్ 1896 రాజ్కోట్ పారిశుద్ధ్య కమిటీ. 2001 జనాభా లెక్కల ప్రకారం మరి విద్యుత్ అనేది విద్యుత్ శాతం ఎంత అంటే 44%. నెక్స్ట్ 1980 నుంచి 90 అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు పవర్లూమ్లు పోటీని ఎదుర్కోలేక జౌలి మిల్లులను మూసివేయడం జరిగింది. వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం 87% కుటుంబాలకు మాత్రమే తాగునీరు, 53% కుటుంబాలకు పారిశుద్ధ్య సౌకర్యం అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 2016 వచ్చేసి బాల కార్మిక చట్టము 1986ను పార్లమెంటు సవరించడం జరిగింది. తర్వాత పెన్సిల్ అమలు ఎప్పుడు అంటే మనకు ఇది ఒక పథకం అనమాట, 2017లో అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు అంటే 1984 డిసెంబర్ 2వ తేదీ. నెక్స్ట్ 1985 వచ్చేసి మరి ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ఎవరైతే బాగా ఎఫెక్ట్ అయినారో అట్లాంటి వాళ్ళకి మరి మొత్తం నష్టపరిహారంగా అంటే ఎవరెవరైతే అందరూ ఉంటారో అందరికీ కలిపి
$3 బిలియన్ల నష్టపరిహారాన్ని ఇవ్వవలసిందిగా కేసు వేయడం జరిగింది. అయితే 1889లో 470 మిలియన్లకు అంగీకరించడం జరిగింది. 3 బిలియన్లు ఎక్కడ, 470 మిలియన్స్ ఎక్కడ కదా. అంటే ఆ మనిషి ప్రాణం అంటే అంత వాల్యూ లేకుండా పోయిందనమాట. నెక్స్ట్ 1978లో అంటే ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరగక ముందే ఈ ఎంఐసి యూనిట్ ఏర్పాటును కొంతమంది మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది చాలా హార్మ్ఫుల్గా ఉంది, అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా కొంతమంది నో చెప్పారనమాట 1978లో. సో ఇవి అనమాట మనకు 8th క్లాస్ పొలిటికల్ లైఫ్లో ఉన్నటువంటి టోటల్ ఇంపార్టెంట్ ఇయర్స్. కాబట్టి క్విక్ రివిజన్ కోసం మీకు ఇవి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.